హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. డెలివరీ అయిన తర్వాత బాలింతలు పాటించవలసిన కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి. అవి ఎలా ఉంటాయంటే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. బాలింతలకు వంతులు ఉంటాయి. అవి ఎప్పుడెప్పుడు చేస్తారంటే డెలివరీ అయిన తర్వాత 3వ రోజు, 5వ రోజు, 9వ రోజు, అలాగే 15, 21వ రోజు. అలా 21 వచ్చేసరికి 5 వంతులు వస్తాయి. 21వ రోజు పుట్టిన బాబుకి అయినా పాపకి అయినా పురుడు చేస్తారు. పురుడు ఎలా చేస్తారంటే తల్లిని పాపని కూర్చోబెట్టి ముందు జొన్నలైనా వడ్లైనా పోసి వాటి మీద కళ్ళుకుండా పెడతారు. తర్వాత గుడాలు ఉడకపెట్టి పుట్టిన పాపకైనా బాబుకైనా నానమ్మ వరస ఉన్నవారు గుడాలు నోట్లో వేసుకొని నమిలి కళ్ళు నోట్లో పోసుకొని పాప లేదా బాబు ముందు 3 సార్లు దారలా పోస్తారు. అలా పురుడు పూర్తవుతుంది. బాలింతలకు వంతుల నాడు కొడవలి, వేప కొమ్మలు పట్టుకొని నిండు కుండల నీళ్లతో చిన్నారి పడుకునే మంచం చుట్టూ ఆరగిస్తారు. ఎందుకంటే ఎలాంటి చెడు శక్తులు చిన్నారి దగ్గరకు రాకుండా ఉండటానికి అలా చేస్తారు. డెలివరీ అయిన తర్వాత మొట్టమొదటగా ఇల్లు ఊడ్చేటప్పుడు చీపురికి 5 బొట్లు పెట్టి ఊడ్చుతారు. తర్వాత 21వ రోజు బాలింత ఎవరి ఇంటికైతే మొదటగా వెళ్తుందో వారు ఆమెకి బియ్యం, ఎల్లిగడ్డ, ఉల్లిగడ్డ ఇస్తారు. ఆమె నోరు తీపి చేస్తారు. ఆమె తిరిగి వెళ్ళేటప్పుడు కొన్ని బియ్యపు గింజలు వారి ఇంటిపైన చల్లి వారి ఇల్లు చల్లగా ఉండాలని దీవించి వెళుతుంది. ఇవే కాకుండా మన అమ్మలు, అమ్మమ్మలు బాయి నీరు వాడుకునేవారు కాబట్టి వారు బాలింతగా ఉన్న సమయంలో బావి దగ్గరికి వెళ్ళి బావికి బొట్లు పెట్టి బావి చుట్టూ పత్తి గింజలు పెట్టేవాళ్ళు. బావి నీళ్లు మొదటగా చేదిన నీళ్లను మళ్ళీ బావిలోనే పోసి, అంటే మొదటగా చేదిన నీళ్లను గంగమ్మకు ఇచ్చి మళ్ళీ రెండోసారి చేదిన నీళ్లను తెచ్చుకునేవారు.